హలో హలో బిజీ ప్రైమ్ మినిస్టర్, హలో బిజీ పర్సన్ అని చెప్పి మనం మనుషుల్ని అడుగుతుంటాం. నాకు ఒక్క మెసేజ్ చేయడానికి కూడా నీకు టైం లేదా అని కూడా అంటూ ఉంటాం. ఒక్క కాల్ చేయడానికి నీకు టైం లేదా, అంత బిజీయా అని కూడా అంటూ ఉంటాం. అంటే ఇక్కడ అతనేం బిజీ కాదు, వాళ్ళేం బిజీ కాదు. ఐదర్ గర్ల్ ఆర్ బాయ్, వాళ్ళేం బిజీ కాదు, వాళ్ళకి చాలా టైం ఉంటుంది. అండ్ నవే డేస్ సెల్ ఫోన్స్ అనేవి చేతిలోనే ఉంటున్నాయి. నోటిఫికేషన్స్ అనేవి ఇమీడియట్గా ఉంటున్నాయి. నోటిఫికేషన్స్ మ్యూట్లో పెట్టుకున్నా, ఆఫ్లో పెట్టుకున్నా, ఆన్లో పెట్టుకున్నా నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ మనం ఏది మర్చిపోయినా కానీ సెల్ ఫోన్ని మాత్రం మర్చిపోము. అంటే అంత ఇంపార్టెంట్ టూల్ అనేది మన ఫోన్. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళేం బిజీ కాదు, వాళ్ళ ప్రియారిటీ లిస్ట్లో నువ్వు లేవు. అందుకోసం అని చెప్పి నువ్వే ఏం పని లేని పిచ్చి మినిస్టర్. వాళ్ళు బిజీ కాదు, నువ్వే పని లేని వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్న పిచ్చి మినిస్టర్వి. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు పని పాట లేకుండా మాటి మాటికి నోటిఫికేషన్స్ చూసుకుని, ఫోన్ చెక్ చేసుకుని, వాళ్ళు కాల్ చేయలేదు, వాళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి నువ్వు వెయిట్ చేస్తూ ఉంటే నీలో యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. ఏ దాని మీద పని మీద కాన్సన్ట్రేట్ లేకుండా ఉంటుంది. నీ వర్క్ అవుట్పుట్ అనేది చాలా పాడైపోతుంది. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా నీకు కాల్ రాలేదు, నీకు మెసేజ్ రాలేదు అనే దాని మీద ఉన్నప్పుడు నీకు వర్క్ మీద ఎక్కడ ఉంటుంది? అంటే కెరియర్లో కూడా నువ్వే లాస్ అవుతున్నావు, నువ్వే ఇదవుతున్నావు. వాళ్ళు ఏమన్నా అంటే మేము బిజీ ఉన్నాం, మేము అన్నం తింటున్నాం, మేము పడుకుంటున్నాం, మేము బయటికి వెళ్తున్నాం, నాకు టైం లేదు, మాట్లాడడానికి అసలు టైమే లేదు. కానీ అదే పర్సన్ టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూడా, బాత్రూంలోకి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు కూడా స్టేటస్ చూస్తారు, అప్పుడు కూడా మెసేజ్లు చేస్తారు. ఇక్కడ అల్టిమేట్గా పని లేని మినిస్టర్ ఎవరు అంటే చెప్పు. సో ఈ సొల్లు కహానీలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో, వాళ్ళు ఎట్లా అయితే ప్రూవ్ చేసుకుంటున్నారో మేము బిజీ ఉన్నామని చెప్పి ఒక మాస్క్ వేసుకొని చూపిస్తున్నారు కదా, నువ్వు కూడా ఆ మాస్కే కంటిన్యూ చేసి ఐఎమ్ ఆల్సో బిజీ అని చెప్పి చూపి వాళ్ళకి. ఎందుకోసం అంటే దానివల్ల కొంచెం నీకంటూ నీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మిగులుతుంది. లైఫ్లో ఏమన్నా చెయ్యాలి అంటే కొంచెం అంటే ఏది పోగొట్టుకున్నా, ఏది ఏమైనా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని మనిషి ఎన్ని ఉన్నా కూడా డబ్బులు పెట్టి ఏదైనా కావాలంటే మంచి బ్రాండెడ్ డ్రెస్ తెచ్చుకోవచ్చు, బ్రాండెడ్ అండ్ షూస్ తెచ్చుకోవచ్చు, అన్నీ తెచ్చుకోవచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ కనుక ఒక్కసారి లూజ్ అయినామంటే ఎన్ని బ్రాండెడ్ బట్టలు వేసుకున్నా వాడు వేస్ట్ అనే అంటారు. సో ముందు నీ వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో. ఈ వాళ్ళు కాల్ చేయలేదు, వీళ్ళు కాల్ చేయలేదు, వాళ్ళకి అట్లా వీళ్ళకి ఇట్లా ఈ సొల్లులంతా పక్కన పెట్టి ఏంది నేను ఎక్కడున్నా, వాట్ ఈజ్ మై సిచ్యువేషన్, వేర్ ఐ యామ్ అనేది ఒక్కసారి నువ్వు చెక్ చేసుకుంటే అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేయాలా అని. ఒకవేళ వాళ్ళు నీకు ఎంత అనిపిస్తే నిజంగా నీ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకుని పెట్టు. ఊరికే ఫోన్ చెక్ చేయడం వల్ల నీలో యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. దానివల్ల నీ లైఫే స్పాయిల్ అవుతుంది, నీ హెల్త్ స్పాయిల్ అవుతుంది, అది మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నా మాటిని ఫస్ట్ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకుని ఒకటైతే చెప్తున్నాను, నీకు రాసి పెట్టుంది, నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తుంది, నువ్వు ఏం చేసినా నీ దగ్గరకు వస్తుంది. అది గుర్తుపెట్టుకో. వాళ్ళు మన లైఫ్లో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. నువ్వు ఏంది చేసినా, నువ్వు ఏమన్నా ఏదో ఒక చిన్న రీజన్ పట్టుకుని దీనికోసం నేను వీళ్ళ లైఫ్లో ఉంటున్నా అని చెప్పి ఉంటారు.
ఉండొద్దు అని చెప్పి ఒకసారి డిసైడ్ అయిపోతే వాళ్ళు అంటే నీకు రాసి పెట్టి లేకపోతే ఇంకా వాళ్ళు నువ్వు ఎంత చేసినా నీ లైఫ్లో ఉండరు. అండ్ ఉండినప్పుడు నీ లైఫ్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఉంటున్నావు అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేయలేదు కదా, హ్యాపీగా ఉన్నావు కదా. మరి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నా లైఫ్లో ఉండు అని ఎందుకు అడుగుతున్నావు? అడగకు, అప్పుడు కూడా నువ్వు హ్యాపీగా పంపి. ఓకే, అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.